జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ 25, 2025 నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు నెలంతా కూడాను నిదానంగా ప్రయాణం చేస్తూ, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను ప్రయాణం చేస్తున్నారు. ఈ యొక్క నెలంతా కూడాను మహిళలకి, ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి కాస్త ఉత్సాహంగా ఉంటుందని కూడా చెప్పచ్చు, ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. గృహిణీలకి కొత్త ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసేది, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మహిళలతో ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి సూచనలు చాలా గట్టిగా ఉన్నాయి. పనిలో కాస్త కొత్త బాధ్యతలు వస్తే స్ట్రెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు, సరే రోడ్ కాంట్రాక్ట్ కానీ, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కానీ, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. తర్వాతను మీకు కొత్త కస్టమర్ల నుండి మద్దతు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సృజనాత్మకంగా ఏదైనా కొత్తది మనం ప్రారంభిస్తాము బిజినెస్ అని అనుకుంటారు చూసారా, దిస్ ఇస్ ద రైట్ టైం. మంచి ఆలోచన చేయండి. మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ అంటే ఫ్రాంచైజ్ మోడల్లో కానీ, ఇంకొక బ్రాంచెస్ పెట్టడంలో కానీ దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్కి మంచి అవకాశం, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా పెట్టాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. కుటుంబ సభ్యులు శుభకార్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, పెళ్లి చూపులు, ఇవన్నీ కూడా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం చేయాలి ప్రయత్నం చేసి ఎన్నో రోజులుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి, దేశీయ విదేశీయ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఏ దేశాన్ని ఎంచుకుంటున్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందులో వెళ్ళాలని ముందు మీరు అవగాహన చేసుకొని, దీని ద్వారా మీరు పెట్టే పెట్టుబడి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి. విద్యార్థులకు కూడా చాలామందికి నేను చదవడానికి విదేశాలకు వెళ్ళాలి, మరి విదేశాలు వెళ్ళాలంటే ఎలా ఉంది, ఏ దేశంలో మంచి వెల్కమ్ ఉందో ఆ దేశానికి వెళ్ళండి. మీ ఫ్యూచర్ ఇబ్బంది పడకుండా చూసుకోండి. దాని తర్వాత చక్కగా మీరు అప్రయత్నం చేసి ఇబ్బంది పడకండి. రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ వర్క్ అంతా కూడాను 60-40గా కూడా ఉంది. ప్రభుత్వ సేవా రంగంలో ఉన్న వారికి ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు అయ్యి, రాజకీయ నాయకులకి సమాజంలో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది లేదు. చంద్రాష్టమం 26 అక్టోబర్ 2025 ఉదయం 10:46 నుంచి మొదలు పెడితే 28 అక్టోబర్ 2025 రాత్రి 11:30 వరకు ఉంటుంది చంద్రాష్టమం. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, కొత్తగా సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. పరిహారం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. అందులో ఇప్పుడు శరన్నవరాత్రి రోజులు కదా, అవకాశం ఉంటే ఒక చండీ హోమం చేయండి, చండీ పారాయణం చేయండి, చండీ సప్తసతి పారాయణం చేయండి. బుధవారాల్లో విష్ణు సహస్రనామం చేయండి. పేదవాళ్ళకి వస్త్రం, బట్టలు ఏమైనా దానంగా ఇవ్వండి. మీ యొక్క వ్యక్తి వయస్సు ఎంత ఉందో, ఆ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనెను దేవాలయం, అందులో కార్తీక మాసం వస్తుంది, దసరా వస్తుంది, అన్నీ ఉన్నాయి కదా, దేవాలయంలో వెళ్ళి మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో దీపం వెలిగించండి. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, మా యొక్క నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయవస్తు.